సాగునీటిపై నిర్లక్ష్యం వహిస్తున్న రేవంత్ సర్కారుపై రైతులు తిరగబడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మిడ్మానేరు జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్న నీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తెచ్చిన కాంగ్రెస్ పాలన మాకొద్దంటూ నినదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ ద్వారా అందజేస్తారు. వేణుగోపాలరావు, రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, అంటే ఇప్పటివరకు చూసుకుంటే కూడా ఎల్లినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవట్లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కానీ జలాశయాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటువైపు సాగునీరు పక్కన పెట్టినా తాగునీరుకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇల్లంతకుంట మండలం పొత్తూరులో ఈ రోజు మహిళలతో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాగునీరుకు చాలా కష్టమవుతుంది. మిడ్మానేరులో ఉన్నటువంటి నీటిని త్వరితగతిన విడుదల చేయాలి, లేకుంటే మాత్రం మాకు వ్యవసాయం చాలా కష్టంగా మారుతుందని చెప్పి ఓవైపు రైతులు చెప్తుండగా మరోవైపు మహిళలు కూడా పెద్ద ఎత్తున తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయాలని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంతవరకు అయితే డాట్ అంటే ఎక్కడ చూసినా ఎలినో ప్రభావంతో నీళ్లు లేక ఇటు జలాశయాలు ఎండిపోతున్నట్టు నేపథ్యం ఒకైతే ఇదే విషయానికి సంబంధించి చూసుకుంటే కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు మహిళలు కూడా ధర్నా చేసినట్టు నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు చొప్పద నియోజకవర్గం గంగాధర్లో కూడా మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అసలు రక్తదాన శిబిరం ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి సార్, యాక్చువల్ అయితే ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు స్వయంగా కన్నెపల్లి ద్వారా నీళ్లను విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మేము పార్టీగా డిమాండ్ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పిండు, నీళ్లు ఇవ్వడం వీలు కాదు, మీ రక్తాన్ని ఘోషిస్తే పంట పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకే ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో మా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గులాబీ సైనికులందరూ కూడా దాదాపుగా 300 మంది నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇవాళ రక్తదానము రేవంత్ రెడ్డికి పంపించడం కోసం ఇవాళ రక్తదానం చేయడం జరిగింది. నేను ఒకటే అంటాను, రక్త పిశాచి రేవంత్ రెడ్డి, ఇగో మా రక్తాన్ని నీకు పంపిస్తున్నాము, నువ్వు ఆ రక్తాన్ని చల్లి తెలంగాణలో భూమికి బరువైన తర్వాత పంటలు పండియాలి, లేకపోతే మాత్రం మంచిగా మర్యాదగా ఉండదనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుళ్ళ మీద ఈయన ఆనవేసాడు, దేవుళ్ళ మీద శ్రీరామచంద్రుడి మీద, వేములవాడ రాజన్న మీద, ధర్మపురి లక్ష్మీ నరసింహ, కొండగట్ట అంజన్న మీద ఆనవేసాడు. ఇలా వానలే లేకుండా అయిపోయినాయి, ఎలినో ప్రభావం వానలే లేవు. ఇలా ఆయన ఆన వేస్తే, ఒట్టు వేస్తే ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా వానలు లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఆయన ఒక పాట పాడింది ఎలక్షన్ కంటే బిఫోర్, ఆనాటి రోజులు తెస్తాడో రేవంత్ అన్న అని అన్నట్టు వాళ్ళ ఆనాటి రోజులు వచ్చింది. ఎందుకంటే సమైక్య పాలనలో ఇదే కరువు కాటకాలు, కరెంటు లేనిది, నీళ్లు లేకుండా, తాగునీళ్ళు లేకుండా రైతుల ఆత్మహత్యలు, వలసల వైపు బతికినటువంటి పరిస్థితి తెలంగాణలో. ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఇక్కడ ఆత్మహత్యలు, మరి ఆకలి చావులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పాలనలో సుభిక్షంగా ఉంది, సస్యశ్యామల ఉంది, బంగారం అసలు పంటలు పడినాయి, తాగునీటికి, సాగునీటికి ఎక్కడ కూడా కొరతలేనటువంటి పరిస్థితి చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉండే. మరి ఎక్కడో గోదావరి 600 మీటర్ల లోతులో ఉన్నటువంటి గోదావరిని మరి బ్రహ్మాండంగా ఒడిసిపట్టి, ప్రతి నీటి పట్టును ఒడిసిపట్టి తెలంగాణ వ్యాప్తంగా కన్నెపల్లి పంపు నుంచి, అదేవిధంగా నంది పంపుల నుంచి మరి గాయత్రి పంప నుంచి మిడ్మానేరు నుంచి రంగనాయక సాగర్, అన్నపూర్ణ, కొండపోచమ్మ అన్ని తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ నీళ్ళు ఇచ్చిండు. కనుక ఇవాళ కూడా మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే, మేము రక్తాన్నే దానం చేయడం కాదు, ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ రైతాంగం కోసం నీళ్లను సాధించేదాకా పోరాటం చేస్తాం. కనుక రేవంత్ రెడ్డి ఒకటే తెలుసుకోవాలి, నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావు, పారిపోదామని చూస్తున్నావు, మా సవాళ్ళు విసురుడు, తొడలు కొట్టుడు, మళ్ళీ పారిపోడు, నీకు పారిపోవడం ఏం కొత్త కాదు. కనుక మళ్ళీ ఆనాటి రోజులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినాయి. కనుక మేమందరం కూడా రైతుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా 15 రోజుల లోపు కన్నెపల్లి దగ్గర నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఈ నీళ్లను ఎత్తిపోసి రైతాంగానికి నీళ్లను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా నేను ఓడిపోయిన తెల్లారే ప్రెస్ మీట్ పెట్టినా, ఇక కేసీఆర్ గారు పోయినరు, తెలంగాణ ఆగమైపోతుంది అని ఆ రోజు భావోద్వేగంలో ఏడ్చుకుంటూ మాట్లాడినా. కేసీఆర్ గారు పోయినకి తెలంగాణ ఆగమైపోతుంది అని నేను ఆ రోజు చెప్పిన. మా రక్తాన్ని దానం చేసినాము, ఇగో ఇది మా రక్తము, రేవంత్ రెడ్డి గారు మా రక్తాన్ని తీసుకోండి, పొలాల మీద చల్లండి, తెలంగాణలో పంట పొలాలన్నీ కూడా పండించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, మరి కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఇవాళ తెలంగాణ ఎందుకు సస్యశ్యామల ఉంది?
ఆయనకు ఒక ఆలోచన ఉంది, ముందు చూపు ఉంది. ఇవాళ తెలంగాణ రైతాంగం మీద పగబట్టినవు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మీద పగబట్టినవు, కేసీఆర్ గారి మీద పగబట్టినవు. అదేవిధంగా మరి నీ ఈ పగబడితే ఏమొస్తారు? నువ్వు ముఖ్యమంత్రి అయ్యా బాబు, నువ్వు ఏది పడితే అది మాట్లాడు కాదు. నువ్వు ముఖ్యమంత్రి, ఒక తల్లి తండ్రి లెక్క తెలంగాణకు. కనుక ఈ రైతాంగాన్ని నీళ్ళిచ్చి వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు వెంటనే ఏదైతే మాటలు మాట్లాడినారో ఇక మా రక్తాన్ని అయితే ఇస్తున్నాం. ఈ రక్తం కాదు, ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రైతాంగం కోసం. ఆనాడు మేము తెలంగాణ కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చారు. తెలంగాణ తెచ్చింది గిందు కోసం ఇట్లా చూస్తామని కాదు. మళ్లీ సమైక్యాంధ్ర పాలన చంద్రబాబు నాయుడుకి ఈయన నీళ్ళన్నీ గురుదక్షిణ కింద సమర్పిస్తా ఉన్నాడు. కనుక ఇవాళ మేము అడ్డుకుంటాం. మళ్లీ 50,000 మంది రైతులతో కన్నెపల్లి పోతాం. తప్పకుండా నీటిని వదిలేదాకా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కన్నెపల్లి పంపుల ద్వారా వెంటనే మొత్తం మీద అయితే కుమార్ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయాలి. అంటే దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలినో ప్రభావంతో ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోతున్నాయి. సాగునీరుకు చాలా దుర్భర పరిస్థితి ఏర్పడింది. వెంటనే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, తాగునీరుని అందించాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ అయితే చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.